హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీ ఎప్పట్లా కాకుండా మసాలా బీరకాయని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. దీనికోసం అయితే 1/2 kg బీరకాయలను తీసుకొని పైన పొట్టును తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీల ప్లేస్లో నువ్వులు, కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మసాలాని కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్లోకి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం మసాలాను తీసుకొని అన్ని బీరకాయల్లోకి ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బీరకాయలను ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలా పెట్టుకున్న బీరకాయలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకవైపు మగ్గిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బీరకాయలు రెండు వైపులా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా రెండు వైపులా కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని పులుపు కోసం ఇక్కడ టమాటాలు వేయలేదు కాబట్టి కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బీరకాయలు మసాలా బాగా ఫ్రై అయి ఉంటాయి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉండే మసాలా బీరకాయ రెడీ. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.